హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్హెచ్ఎల్ ఛానల్ అండి. ఇగో మన మధ్యతరగతి వాళ్ళకి అందరికీ పెద్ద బాధ వచ్చి పడ్డదండి. అదే ఏందంటారా, ఇక ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ అక్కడ యుద్ధాలు అయితే జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఇక అక్కడ అంతా యుద్ధాలు ఆగుతలేవు, యుద్ధం నడుస్తూనే ఉంది. అయితే ఇక అక్కడ యుద్ధం జరిగితే మాకేందంటారా, అక్కడ యుద్ధం ఆగకపోతే ఇక మనకు రేట్లు అన్నీ పెరుగుతాయి అంటండి. ముఖ్యంగా పెరిగింది ఏంటంటే గ్యాస్ రేట్ అయితే పెరిగిపోయింది. ఒకటేసారి రూ. 60 అయితే పెంచేసారు. మరి అక్కడెక్కడో యుద్ధం జరిగితే మా మీద ఎందుకు ఇట్లా రేట్లు పెంచుతుర్రు అంటారా. ఇక మన ఏమంటారు, మనకు అక్కడ నుంచి ఇక్కడికి ఉంటాయి కదండి రవాణా, అక్కడ నుంచి రావడానికి అవన్నీ యుద్ధాలు ఆగకపోవడం ద్వారా ఇక్కడ రేట్లు అయితే పెంచేస్తారు. ఇంకా మిగతావి ఏంటంటే పెట్రోలు, డీజిల్ అన్నిటి మీద ప్రభావం అయితే పడుతుందంట. ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది, మన మీద పడితే మనం ఏం చేస్తాము. మనము ఇట్లా పెంచుకుంటూ అన్నిటి మీద పెంచుకుంటూ పోతే మనం ఎట్లా బతకాలి ఏంది అర్థమవుతలేదు. రూ. 60 గ్యాస్ మీద అయితే పెంచారు. ఇక పెట్రోలు, డీజిల్ ఇక వచ్చింది మనకు అందరికీ, మధ్యతరగతి వాళ్ళకి అందరికీ ఇక కష్టం వచ్చి పడ్డది. వాళ్ళు ఎప్పుడు యుద్ధం ఆపుతారో ఏమో, తగ్గేదే లేదు అంటారు ఈ కొట్లాటలు. ఆపితే బాగుండు.